జై శ్రీరామ్. మనం మన పురాణాల్లో లేకుంటే మన చరిత్రలో అన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఏంటి అనంటే బహుభార్యత్వం అయితే చాలా సార్లు చూసాం. అంటే ఒక రాజుకి ఎక్కువ మంది భార్యలు ఉండేదైతే మనం చూసాం అన్నమాట. అలా కాకుండా ఒక ఆడమికి లేకుంటే అంటే ఒక స్త్రీకి అనుకోండి ఎక్కువ మంది భర్తలు ఉండడం మన చరిత్రలో అయితే మనం ఎక్కడా చూడలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైమ్ జరుగుతుంది. ఎలా అంటే మనందరికీ తెలుసనమాట ద్రౌపదికి 5 మంది భర్తలైతే వస్తారు. నేను లాస్ట్ ఎపిసోడ్‌లో మీకు చెప్పా. అలా 5 మంది భర్తలు రావడానికి అంటే పాండవులంతా కలిసి ద్రౌపదిని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి అనంటే వాళ్ళందరూ అక్కడికొస్తారు. దాని తర్వాత ఏంటంటే అంటే వాళ్ళమ్మ కుంతీదేవి తెలుసో తెలియకుండా అర్జునుడికి ఏం దానంగా లభించిందో అది అందరూ పంచుకోవాలి. లేకుంటే అందరూ అనుభవించాలి అన్నట్లుగా చెప్తుంది. దానివల్ల వాళ్ళందరూ అంటే ఆ 5 మంది పాండవులు కలిసి ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి అన్నట్లుగా అయితే మనం అనుకుంటాం అన్నమాట. కానీ దీని వెనకాల ఏముంది అనంటే ఒక పెద్ద వరమే ఉందన్నమాట. సాక్షాత్తు మహాదేవుడి దగ్గర నుంచి. ఏంటి ఆ వరము అనంటే, అంటే మనం ఇప్పుడు దాని కోసం ఏం చేయాలంటే ద్రౌపది పాత జన్మ అంటే పూర్వ జన్మ గురించి చెప్పుకోవాలి. ద్రౌపది పూర్వజన్మలో ఏమవుతుంది అనంటే ఆమెకి అంటే భర్త దొరకడనమాట. అంటే మంచి భర్త దొరకడానికి. ఓకేనా? సో, ఆమేం చేస్తదనంటే ఒక మంచి భర్త కోసం సాక్షాత్తు శివుడికే అంటే ఎలా అంటే తపస్సు చేస్తదనమాట శివుడి కోసం. దాని తర్వాత ఏమవుతదంటే శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆమె ఎలా అంటే బాగా ఎక్సైట్ ఫీల్ అవుతదనమాట. అంటే శివుడొచ్చాడు తనకొక మంచి భర్త దొరుకుతాడు అన్నట్లుగా బాగా ఎక్సైట్ ఫీల్ ఆమె ఏం చెప్తదనంటే, "నాకు ఉత్తమ భర్త కావాలెను. ఉత్తమ భర్త తప్ప మరి ఏది వద్దు. ఉత్తమ భర్తను మాత్రమే నాకు ప్రసాదించండి." అలా ఉత్తమ భర్త, ఉత్తమ భర్త అన్నట్లు ఆమె 5 సార్లయితే అంటది. సో, అంటే ఆ 5 సార్లు వినేంత వరకు శివుడు గమ్ముగానే ఉంటాడనమాట. అయిపోయిన తర్వాత నువ్విలా 5 సార్లు ఉత్తమ భర్త, ఉత్తమ భర్త అన్నావు. నీ ఒక్క మాట అంటే ఒక్క పలుకు గూడా వృధాగా పోకూడదు. అందుకని నీకు 5 మంది భర్తలొస్తారు అన్నట్లుగా శివుడే వరమిస్తాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటి అనంటే ఆ వాక్కుకున్న అంటే ఒక మాటకున్న వాల్యూ అన్నమాట. అంటే ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి వాల్యూ ఇచ్చినట్లుగా మనం భావించాలన్నమాట. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మాటకి ఎంత విలువ ఉందో. ఓకేనా? దాని తర్వాత అలా ఆమెకి 5 మంది భర్తలు వచ్చి ఆ వరమైతే దొరుకుతదనమాట తర్వాత జన్మలో. ఓకేనా? సో, అందుకని దాని తర్వాత జన్మలో ఆమె కృష్ణ అంటే ద్రౌపదిగయితే పుడతదనమాట. దాని తర్వాత ఆమెకి పాండవులు 5గురు అయితే భర్తలుగా అయితే వస్తారు. ఇక్కడేమైపోయింది వాళ్ళందరూ భర్తలయిపోయారు. అంటే ఎలా అంటే తెలిసిపోయిందనమాట. ఇలా పాండవులు బతికే ఉన్నారు. వారణావతంలో చనిపోలేదు అన్నట్లుగా అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే అలాంటి ఒక కష్టతరమైనటువంటి అంటే యంత్రాన్ని ఛేదించడం ఒక అర్జునుడి వల్లే సాధ్యమవుతది. కర్ణుడిని ఓడించడం గూడా ఆ సిట్యుయేషన్‌లో. సో, తెలిసిపోతదనమాట పాండవులు బతికే ఉన్నారని జెప్పి. దాని తర్వాత వాళ్ళు హస్తినాపురం అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ దాని తర్వాత వాళ్ళు కొంచెం గొడవలు జరిగిన తర్వాత ఏమవుతదనంటే, ఆ హస్తినాపురంలో అయితే అంటే దాన్ని 2 భాగాలుగా అయితే చేసి, ఒక దాంట్లో అయితే దుర్యోధనుడు అంటే ఎలా అంటే ఇంద్రప్రస్థం అనైతే ఒకటుంటదనమాట. దాన్ని క్యాపిటల్‌గా జేసుకొని ఉంటారు వాళ్ళు. పాండవులంతా అయితే అక్కడికైతే వెళ్ళిపోతారనమాట. ఒక గొప్ప నగరం లాంటిది నిర్మిస్తారనమాట. దాన్ని ఎలా అంటే ఇంద్రుడి పేరే బెడతారనమాట. ఓకేనా? సో, అలా ఇంద్రప్రస్థం అయితే వస్తది. ఇక్కడేంటి అనంటే ద్రౌపదిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక షరతు పెట్టుకుంటారు. ఏంటి అనంటే ఇప్పుడు అంటే ఒక ఒక అంటే భర్తకి ఎక్కువ మంది భార్యలున్నారు. ఓకేనా? సో, అది అంతకు ముందు నుంచి వాళ్ళకి నార్మలే అనమాట అలవాటే. కానీ ఒక అమ్మాయికి ఎక్కువ మంది భర్తలుంటే ఆమె ఎలా మెలగాలి అన్నది అంతకు ముందు ఎవరికీ తెలీదు గదా! సో, ఆమె గూడా కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటదనమాట. అప్పుడేం చేస్తాడంటే వేదవ్యాసుడు చెప్తాడనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరితో ఉండాలి నువ్వు అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. దీనివల్ల ఎలా అంటే నీ పాతివ్రత్యం గూడా చెడిపోకుండా అయితే ఉంటది అన్నట్లుగా ఆయన వరమిస్తాడనమాట. సో, ఏమవుతుంది అనంటే ఇక్కడ అంటే అది గాక శివుడి వారం గూడా అదే గదా! సో, ఏమవుతుందనంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కరుండాలి. ఎప్పుడైతే ఆ సంవత్సరం ఒకరితో ఆమె ఉంటుందో, ఆ సంవత్సరం వేరే ఎవరో వాళ్ళిద్దరూ వేరుగా రూమ్‌లో ఉన్నప్పుడైతే అంటే ఆ మందిరానికైతే వెళ్ళగూడదనమాట. అతిథులు. ఒకవేళ వెళ్తే 12 సంవత్సరాలు అంటే అరణ్యవాసాలకైతే వెళ్ళాలి. సో, ఇలాంటి రూల్స్ పెట్టారు అనంటే అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ అవుతాయి. సో, అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనంటే అర్జునుడి వల్ల బ్రేక్ అవుతుందనమాట. ఒకసారి ఏమవుతుందనంటే ఒక ఆయన గోవులన్నీ వచ్చేసేసి కొంతమంది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆకాశ మార్గాన కొంతమంది రాక్షసుల టైప్ ఆఫ్ అన్నట్లు అనుకోవచ్చు. తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడేమవుతుందనంటే తనొచ్చి దాని తర్వాత అర్జునుడికి చెప్తాడనమాట. ఇలాగా నా గోవులన్నిటిని అంటే ఇలా దొంగిలింపబడుతున్నాయి. మీరు నన్ను కాపాడాలి. మీ రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉంటారు గదా! నాకు ఈ ఒక్క సహాయం చేయండి అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. అర్జునుడు యొక్క ధనస్సు ఏమవుతదనంటే వాళ్ళిద్దరూ అంటే ఎవరెవరు ఆ టయానికి ఎవరైతే భర్తగా ఉంటారో వాళ్ళ మందిరంలో అయితే ఉంటదనమాట. సో, అర్జునుడు ఒక్కడే వెళ్ళగూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నప్పుడు. కానీ ఇక్కడ తన కోసం వెళ్ళాల్సొస్తది. అర్జునుడికి తెలిసి కూడా తెలుసనమాట. 12 ఏళ్ళు వనవాసానికి కూడా వెళ్ళాల్సొస్తదని జెప్పి. అయినా గాని వాళ్ళ ప్రజల శ్రేయస్సు కోసం ఓకేనా? అర్జునుడు వెళ్లి వాళ్ళనెవరిని చూసుకోకుండా ధనస్సుని తీసుకెళ్ళి వాళ్ళందరిని అంటే ఆడ బంధించేసేసి ఆ గోవులనైతే వెనక్కి తెచ్చేస్తాడు. కానీ ఇక్కడేంటి ఆ ప్రతిజ్ఞ అంటే వాళ్ళందరూ పెట్టుకున్న ఒక నియమం అయితే భంగం అయిపోయింది గదా! సో, అర్జునుడు 12 ఏళ్ళు వనవాసానికైతే వెళ్ళాలి. దాని తర్వాత వీళ్ళు ఎంత చెప్పినా కానీ రూల్ ఈస్ రూల్ గదా! సో, అర్జునుడైతే వెళ్ళిపోతాడనమాట. అలా ఏమవుతుందంటే అన్ని ప్రదేశాలు తిరుక్కుంటూ ఎంతోమంది ఋషులని, మునులని కలుసుకుంటూ, ఎన్నో తపస్సులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. దాని తర్వాత ఏమవుతదంటే ఇక్కడ అర్జునుడికి ఏమవుతుందనంటే ఉలూపి అనే ఆమె పరిచయం అవుతది. ఎలా పరిచయం అవుతుంది అనంటే
ఉలూపి ఒక నాగకన్య అన్నమాట. ఓకేనా. సో, నాగకన్య ఆమె ఎలా ఉంటదంటే నీళ్ళలో ఉంటది కదా! అర్జునుడు అక్కడికెళ్ళి నీళ్ళ దగ్గరికైతే వెళ్తాడన్నమాట. అలా నీళ్ళ దగ్గరికి వెళ్ళంగానే అర్జునుడు ఎలా మహాబాహు గదా! అంటే తను ఎలా అంటే దృఢమైనటువంటి శరీర తత్వం కలిగి బాహువులు అలా ఉండి గొప్ప ఫైటర్ గదా! అలాగా చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉంటాడో అన్నట్లుగా చెప్తూ ఉంటారు. సో, అలాంటి ఒక యోధుడిని చూడంగానే ఉలూపికి ఏమనిపిస్తదంటే ప్రేమ పుట్టద్దనమాట. సో, ఆమె ఏం చేస్తదనంటే తననైతే నీళ్ళలోకి పాతాళంలోకి అన్నట్లుగా నీళ్ళలోకి తీసుకెళ్ళిపోతదనమాట. తనని వరించాలి అన్నట్లుగా అయితే కోరుతది. కానీ అర్జునుడు అప్పటికి చెప్తాడనమాట. లేదు నేను ఉండే ఇది వేరు. నేనలా చేయలేను అన్నట్లుగా అది ఇది చెప్తాడనమాట. కానీ ఆమె ఎలా అంటే మీరు గాని లేకపోతే నేను బ్రతికి వేస్టు అన్నట్లుగా ఆమె ఎంత చెప్పినా ఒప్పుకోకుండా కన్విన్స్ చేస్తది. దాని తర్వాత ఇలా కనీసం నాకొక పుత్రుడు కలిగేంత వరకైనా ఉండండి అన్నట్లుగా అయితే చెప్తదనమాట. సో, దాని తర్వాత వాళ్ళిద్దరికీ ఇరావన్ అనే ఒక కొడుకైతే పుడతాడనమాట. ఎవరెవరికి? ఉలూపికి, అర్జునుడికి. దాని తర్వాత ఏమవుతుందనంటే అర్జునుడు వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడు ఓకేనా ఈ సిట్యుయేషన్‌లో ఏమవుతదనంటే ఉలూపి అర్జునుడికి నాగపాశ ఓకేనా నాగపాశం అనే ఒక అస్త్రాన్నయితే ఇస్తదనమాట. ఈ అస్త్రం మీకు బాగా తెలిస్తే ఎక్కడనంటే రామాయణంలో ఇంద్రజిత్తు వాడే పాశం ఉంటది చూడండి నాగపాశం. అది ఇదే ఇలాంటిదనమాట. ఆ నాగపాశం అంటే ఏంటంటే అది ఓన్లీ నాగుల దగ్గర మాత్రమే ఉంటదనమాట. ఉలూపి ఒక నాగకన్య గదా! అంటే అది నాగాస్త్రం, నాగపాశం ఇవి 2 అన్నమాట. నాగాస్త్రం అందరి దగ్గర ఉంటది. కానీ నాగపాశం అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంటది. ఎందుకనంటే అది ఓన్లీ నాగుల దగ్గర మాత్రమే ఉంటది. మనుషుల దగ్గర ఎక్కువ ఉండదనమాట. సో, అలా అర్జునుడికి అదైతే వస్తదనమాట. దాని తర్వాత ఉలూపి ఒక వరం గూడా ఇస్తది అర్జునుడికి. ఏంటి అనంటే నీటి లోపల నిన్నెవరు జయించలేరు అని. నాకిది వినిన తర్వాత అంటే అది చదివిన తర్వాత చాలా అంటే బాగా అనిపించింది. ఎందుకు అనంటే భూమి మీద అర్జునుడిని గెలవగలిగేటోళ్ళే లేరు. మళ్ళీ నీటి లోపల కూడా అర్జునుడిని గెలవగలిగేటోళ్ళు లేరు అన్నట్లుగా ఆమె ఒక వరం గూడా ఇస్తదనమాట అర్జునుడికి. ఓకేనా. అంటే ఏ జల జ అంటే జలాల్లో బతికేటువంటి ఏ రకమైనటువంటి జంతువులు గాని, చేపలు గాని ఏయి అర్జునుడిని గెలవలేవన్నమాట. ఓకేనా. రాక్షసులతో సహా. దాని తర్వాత ఎళ్ళిపోతాడనమాట. దాని తర్వాత అలా తిరుగుతూ, తిరుగుతూ మణిపుర సామ్రాజ్యానికైతే వెళ్తాడనమాట. అక్కడేమవుతుంది అనంటే మనందరికీ తెలుసు చిత్రాంగద. చిత్రాంగదని అర్జునుడే ఇష్టపడతాడు ఈసారి. అర్జునుడు ఇష్టపడి వాళ్ళ దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. ఇలా చిత్రాంగదకి తనతో పెళ్లి చేయాలి అన్నట్టుగా. ఆ రాజైతే ఒప్పుకుంటాడు. ఎందుకంటే అర్జునుడు లాంటి ఒక యోధుడు గదా! ఎవరు ఒప్పుకోకుండా ఉంటారు? సో, ఖచ్చితంగా ఒప్పుకుంటారనమాట. వాళ్ళిద్దరికొచ్చి బభ్రువాహనుడు అనైతే ఒక కొడుకైతే పుడతాడు. దాని తర్వాత మళ్ళీ అర్జునుడు అన్నీ తిరిగేసేసి లాస్ట్‌కి ఎక్కడికొస్తాడంటే ద్వారకకైతే వస్తాడు. ద్వారకకొచ్చిన తర్వాత ఏమవుతుంది అనంటే, ఇక్కడ మళ్ళీ సుభద్ర ఒకటుంది గదా! ఎందుకు ఇలా అంతా అంటే ఫస్టు ఈ పక్క నుంచి ఎలా అవుతది అనంటే, ఈ పక్క శకుని గూడా ప్లాన్ చేస్తాడనమాట. దుర్యోధనుడికి సుభద్రను గాని ఇచ్చి పెళ్లి చేస్తే ఏమవుతుంది ఇండైరెక్ట్‌గా కృష్ణుడు, బలరాముడు ఇద్దరు వీళ్ళ సైడ్ రావాల్సొస్తది. సో, ఈ ప్లాన్స్ అన్నీ వేసి ఏం చేస్తాడంటే దుర్యోధనుడినైతే పంపిస్తాడనమాట. ఎక్కడికి? సేమ్ అక్కడికే. ద్వారక దగ్గరికి. అలా అర్జునుడు అన్నీ తిరుక్కుంటూ, తిరుక్కుంటూ ద్వారక దగ్గరికే వస్తాడు కృష్ణుడి కోసం. ఓకేనా. సో, ఏమవుతుంది అనంటే కృష్ణుడికైతే అర్థమైపోతదనమాట. దాని తర్వాత ఇంకోటేంటి అనంటే ఇక్కడ ఇంకోటేంటి అనంటే సుభద్రకు గూడా అర్జునుడు అంటే ఇష్టం ఉంటదనమాట. ఓకేనా. సో, దాని తర్వాత ఏం జరుగుతుంది అనంటే వాళ్ళు అంటే ఫస్ట్ అయితే దుర్యోధనుడినే వెళ్లి అడుగుతారనమాట. దుర్యోధనుడు డైరెక్ట్‌గా బలరాముడి దగ్గరికెళ్తాడు. బలరాముడెళ్లి వాళ్ళ అమ్మోళ్ళకైతే చెప్తాడనమాట. వాళ్ళు ఓకే అన్నట్లుగా అనుకుంటుంటారు. ఈ విషయం అంతా తెలిసిన తర్వాత ఏమవుతదనంటే కృష్ణుడు వాళ్ళిద్దరిని అంటే ద అంటే సుభద్రని అర్జునుడిని తీసుకొని ఎళ్ళిపో అన్నట్లుగా అయితే చెప్తదనమాట. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే నాకెందుకో చెప్పాలనిపిస్తుంది. ఏంటి అనంటే ఆ రోజుల్లో కృష్ణుడే దాన్ని అంగీకరించాడనమాట. అంటే సుభద్రకి నచ్చకుండా దుర్యోధనుడితో పెళ్లి చేయాలనుకున్నప్పుడు, సుభద్ర తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోవాలి అన్నట్లుగా కృష్ణుడే చెప్పాడు. ఓకేనా. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఒకవేళ ఆ అమ్మాయికి బాగా నచ్చి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అలా వెళ్ళిపోవడం కరెక్టా? రాంగా? కృష్ణుడు ఆచరించాడు. ఆలోచించి చెప్పండి. ఓకేనా కామెంట్స్‌లో. దాని తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరికైతే పెళ్లవుతదనమాట. దాని తర్వాత వాళ్ళందరూ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ బాగా ఎలివేషన్ ఇచ్చాడనమాట బుక్‌లో. ఏంటి అనంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అలా అంటే అర్జునుడు వచ్చేసేసి సుభద్రని తీసుకెళ్ళిపోతాడు అన్నట్లు వీళ్ళు అనుకుంటారనమాట. అందరూ కలిసి యుద్ధానికి వెళ్దాం అనుకుంటారు. ఎవరి మీదకి? అర్జునుడి మీదకి. సో, అప్పుడేమవుతాడంటే కృష్ణుడు చెప్తాడనమాట. అర్జునుడితో గెలవగలిగిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు సాక్షాత్తు శివుడికి తప్ప అర్జునుడిని గెలవగలిగేటువంటి ఆ శక్తి ఎవరికీ లేదు. అలాంటి అర్జునుడే సుభద్రకి భర్తగా వచ్చినప్పుడు ఇంక ఏంటి ప్రాబ్లమ్ అన్నట్లుగా కృష్ణుడు చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే అర్జునుడిని గెలవగలిగినటువంటి యొక్క శక్తి సాక్షాత్తు మహాదేవుడికి మాత్రమే ఉంది అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. ఓకేనా. దాని తర్వాత ఇంక అందరూ వదిలేసుకుంటారు. సో, మీరు ఇలా ఎళ్లి పరువు పోగొట్టుకోవద్దు. అర్జునుడినే ఇక్కడికి తీసుకురండి. మనమే శాస్త్రోక్తకంగా అంటే పెళ్లి చేద్దాం అన్నట్లుగా అయితే చెప్తారనమాట. దాని తర్వాత అలా అర్జునుడికి సుభద్రకు గూడా పెళ్లయిపోతది. దాని తర్వాత ఏమవుతుందనంటే దాని తర్వాత వీళ్ళందరూ ద్వారకొస్తారు. అలా కొన్ని రోజులైతే అలాగే ఉంటారనమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే బుక్‌లో ఎలా మెన్షన్ చేశారు అనంటే వీళ్ళ 5 మందితో అంటే ఎవరికి? ద్రౌపదికి వీళ్ళ 5 మందితో ఒక్కొక్కరు కొడుకులు పుట్టినట్లు, అలాగే సుభద్రకు గూడా అప్పటికి అభిమన్యుడు పుట్టినట్టుగా అయితే రాసుంది. ఓకేనా. దాని తర్వాత ఏం జరుగుతుంది అనంటే మనందరికీ తెలుసు అక్కడ ఖాండవ వనం ఉంది. ఖాండవ వనంలో ఎవరు? నాగులైతే ఉన్నారనమాట. ఓకేనా. ఈ స్టోరీ కోసం మనం ఏం చేయాలంటే అగ్నిదేవుడి యొక్క
ఆ బాధ గురించి అయితే చెప్పాలి. ఏం జరుగుతుంది అనంటే అప్పట్లో ఒక రాజు ఉండేటోడు. ఓకేనా. ఆ రాజు ఎలా అంటే ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు చేసి, హవిస్సులు ఇచ్చి, దాని లోపల నెయ్యి అన్ని ధారలు వేసి అగ్నిదేవుడికి అజీర్తి వచ్చేలాగైతే చేస్తాడనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే అగ్నిదేవుడికి ఏం చేయాలో అర్థం గాక, అంటే తన తేజస్సు అంతా తగ్గిపోతూ ఉంటది. బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళి నేను ఏం చేయాలి అన్నట్లు అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, అలా ఖాండవ వనం ఉంది. దాన్నంతటిని దహించు అన్నట్లుగా అయితే చెప్తారనమాట. ఖాండవ వనం వెళ్లి దహించాలి అనుకున్న ప్రతిసారి అగ్నిదేవుడిని ఏమవుతది అనంటే, అంటే ఎవరు ఇంద్రదేవుడొచ్చి ఆపేస్తాడు. ఎందుకంటే అగ్నిదేవుడు మండిస్తా ఉన్నప్పుడు ఇంద్రదేవుడు ఏం చేస్తాడు? వర్షం కురిపిస్తాడనమాట. ఆ వర్షం అంతా నీళ్లు పడిపోయి ఇంద్రదేవుడు ఆ ఖాండవ వనాన్ని తినలేకపోతాడు. ఎందుకు తినలేకపోతాడు అనంటే అక్కడ ఒక నాగున్నాడనమాట. ఆ నాగు పేరు తక్షకుడు. ఓకేనా. తక్షకుడు ఎవరు? ఇంద్రుడి ఫ్రెండ్ అన్నమాట. అందుకని చెప్పి ఇంద్రుడికి, అంటే ఇంద్రుడి వల్ల అభయం కూడా ఉంటదనమాట తక్షకుడికి. సో ఇలా అగ్నిదేవుడొచ్చి మండియాలనుకోని చూడడం, ఇంద్రుడొచ్చి నీళ్ళన్నీ వేయడం, అంటే మేఘాలొచ్చేలా చేసి వర్షధారలను కురిపించడం, తను చేయలేకపోవడం ఇలా జరుగుతూ ఉంటదనమాట. మళ్ళీ బ్రహ్మ దగ్గరికెళ్తాడు. ఇలా నాకేదో ఒక ఉపాయం చెప్పండి అని చెప్పినప్పుడు. అప్పుడేం చెప్తాడంటే బ్రహ్మదేవుడు, ఇలా అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గర అభయం, అంటే ఫస్ట్ ఎలా అంటే ఒక మాట తీసుకొని దాని తర్వాత చెప్పు అన్నట్లుగా అయితే చెప్తారనమాట. వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోమంటాడు. దాని తర్వాత కిందకొచ్చిన తర్వాత ఒక బాగా ముసలి బ్రాహ్మణుడిలాగైతే వస్తాడనమాట. మొత్తం జుట్టంతా ఎర్రగా, ఇక్కడంతా ఎర్రగా ఉండి, అంటే చూడడానికి తేజస్సు కలిగి ఉంటది. ముసలివాడిలాగైతే వస్తాడనమాట. వచ్చి ఫస్ట్ ఏంటంటే ఒక మాట తీసేసుకుంటాడు. ఇలా మీరు నాకు సహాయం చేయాలని. ఏంటి అనంటే నా బాధ, ఆకలి బాధ తీర్చాలి అన్నట్లు అంటాడు. ఏంటి మీ ఆకలి బాధ అంటే, దాని తర్వాత నేను అగ్నిదేవుడిని, ఇలా నాకు అజీర్తి వచ్చింది. నేను ఆ ఖాండవ వనాన్ని అంతటిని దహించాలి అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. సో దానికోసం ఇక్కడేంటి అర్జునుడు చెప్తాడనమాట. అంటే ఖాండవ వనాన్ని దహించాలి. ఇంద్రుడైతే వస్తాడు. ఇంద్రుడు వచ్చాడు అనంటే మిగతా దేవీ దేవతలు కూడా వస్తారు. వాళ్ళందరితో యుద్ధం చేయడానికి నా దగ్గర బాణాలకైతే కొదవలేదు గానీ, దానికి కావాల్సిన గొప్ప ధనస్సయితే నాకు కావాలి. కాబట్టి నాకు గొప్ప ధనస్సు ఇవ్వండి అన్నట్లుగా అయితే అడుగుతాడనమాట అర్జునుడు. ఇక్కడ చూడండి, దేవీ దేవతలందరూ వస్తారు ఇంద్రుడితో సహా అని తెలిసినా కూడా అర్జునుడు ధనస్సు కోరుకుంటున్నాడు. నేను యుద్ధం చేయలేను అని చెప్పట్లే. ఓకేనా. దాని తర్వాత ఏమవుతుందనంటే గాంధీవం. ఇక్కడ గాంధీవం వస్తదనమాట. గాంధీవం ఏంటి అనంటే, గాంధీవం బ్రహ్మదేవుడు తయారు చేసినటువంటి ఒక గొప్ప ధనస్సు అన్నమాట. చాలా గొప్ప ధనస్సు. ఓకేనా. ఆ ధనస్సు ఎలా అంటే, ఆ చేతిలో, అంటే ఎవరి చేతిలో అయితే ఆ గాంధీవం ఉంటదో, ఆ అంటే ఆ ధనస్సు నుంచి వచ్చే బాణాలది ఎన్నో రెట్లు శక్తివంతంగా అయితే పంపిస్తదనమాట. అదిగాక ఆ ధనస్సుని విరిచేయడం ఎవరి వల్ల కాదనమాట. ఎన్నో 108 ఎన్నో స్ట్రింగ్స్ అయితే ఉంటాయి అన్నట్లుగా కూడా మెన్షన్ చేస్తున్నారు కొన్ని దగ్గరల. సో అంత గొప్ప ధనస్సు అనమాట. సాక్షాత్తు బ్రహ్మదేవుడు చేసింది. అదెలా అంటే శివుడి దగ్గర కొద్ది రోజులుంటది. ప్రజాపతి దగ్గర కొద్ది రోజులుంటది. ఇంద్రుడి దగ్గర కొద్ది రోజులుంటది. దాని తర్వాత చంద్రుడి దగ్గర కొద్ది రోజులుంటది. లాస్ట్‌లో ఏమవుతదనంటే భూమి మీద ధర్మ సంస్థాపన కోసం నీటి దేవుడి దగ్గరికైతే వస్తదనమాట. ఓకేనా. దాని తర్వాత అగ్నిదేవుడు నీటి దేవుడిని ప్రార్థిస్తాడనమాట. ఇలా గాంధీవం ఇవ్వు అన్నట్లుగా. సో అప్పుడేమవుతుందనంటే గాంధీవం ఇచ్చి, అంటే అర్జునుడు బాణాలు గూడా అడుగుతాడనమాట. ఎక్కువ బాణాలియడం కంటే అక్షయ తూణీరం ఇవ్వడం బెస్ట్ గదా! సో అందుకని ఏం చేస్తాడంటే అక్షయ తూణీరం అయితే ఇస్తాడనమాట 2. ఓకేనా. అవి ఎలా అంటే 1000 అన్నట్లుగా ఎన్నో బాణాలు మెన్షన్ చేస్తున్నారు. వందో ఎన్నో. సో ఎలా అంటే తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఎన్ని తీస్తూ ఉంటాడో అన్ని వస్తూ ఉంటాయన్నమాట. సో ఎలా అంటే మనం అక్షయ పాత్ర ఎలాగా, అలాగే ఇది గూడా అన్నమాట. అక్షయ తూణీరం. అంటే ఆ బాణాలొచ్చేటియి అన్నమాట. దాని తర్వాత అగ్నిదేవుడు చేసినటువంటి ఒక గొప్ప రథాన్నయితే ఇస్తాడన్నమాట. అన్ని రకాల ఎక్విప్‌మెంట్ అంతా ఇచ్చేస్తాడు. ఓకేనా. దాని తర్వాత కృష్ణుడికేంటంటే చక్రం ఇస్తాడు. ఓకేనా. ఇలా వాళ్ళందరికీ, అంటే వాళ్ళిద్దరికీ కావాల్సిన అన్ని రకాలైనటువంటి ఆయుధాలైతే సమకూరాయి. అప్పుడు స్టార్ట్ చేస్తాడన్నమాట ఎవరు అగ్నిదేవుడు ఆ ఖాండవ వనాన్నంతటిని దహించడం. ఎలా అంటే మొత్తం ఒక్కసారిగా అన్ని సైడ్‌ల నుంచి మొత్తం ఆ ఖాండవ వనాన్నన్నిటిని అన్ని సైడ్‌ల నుంచి అయితే చుట్టుముడతాడన్నమాట అగ్నిదేవుడు. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందనంటే అలా చుట్టుముట్టాడో లేదో ఒక్కసారిగా అందరూ ఏమనుకుంటారంటే, ఏంటి ఇప్పుడే ప్రళయం వచ్చేసిందా అన్నట్లుగా దేవీ దేవతలు అనుకుంటారన్నమాట. దాని తర్వాత విషయం తెలుసుకొని ఇంద్రదేవుడు వీళ్ళందరూ వస్తారు. అందరూ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ అర్జునుడు వీళ్ళందరూ ఎలా అంటే కృష్ణుడు బయటికెళ్ళాలి అని తప్పించుకొని వెళ్ళాలనుకున్న అన్నిటిని చంపేస్తూ ఉంటాడు. పాములనైతే ఏమి, ఎన్నో జంతువులనైతే ఏమి అన్నిటిని చంపేస్తూ ఉంటారనమాట. ఏయి బయటికెళ్ళలేకపోతాయన్నమాట. దాని తర్వాత ఇంద్రదేవుడు వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ ఎంతో కష్టంగా అయితే అర్జునుడితో అయితే యుద్ధం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు అర్జునుడు చేసే యుద్ధం అది ఎట్లా అంటే అసామాన్యం అన్నమాట. సాక్షాత్తు ఇంద్రదేవుడితో, అది గాక అంతమంది దేవీ దేవతలతో అర్జునుడు, దాని తర్వాత కృష్ణుడు కూడా చేస్తాడు. కానీ బుక్‌లో ఎలా అంటే ఎక్కువ అర్జునుడి గురించే మెన్షన్ చేస్తుందన్నమాట. అంత గొప్ప యుద్ధం అయితే చేస్తాడన్నమాట. సాక్షాత్తు ఇంద్రుడిని, దాని తర్వాత మిగతా దేవీ దేవతలందరిని అయితే ఓడించేలాగైతే చేస్తాడన్నమాట. వాళ్ళు ఎంత చేసినా సరే అర్జునుడిని ఆపలేకపోతారన్నమాట. ఈ పక్క ఏమవుతుంది, అగ్నిదేవుడు అంతా దహించేస్తూ ఉంటాడన్నమాట. ఇంకా ఎలా అంటే ఇంకా ఏం చేసినా సరే ఇంద్రదేవుడు అయితే అర్జునుడిని ఏం చేయలేకపోతాడన్నమాట. ఆ సమయంలో అర్జునుడు అందరూ దేవీ దేవతలను అయితే ఓడిస్తాడన్నమాట. సో దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఆకాశవాణి పలుకుతది. వాళ్ళెవరో కాదు, సాక్షాత్తు నరనారాయణులు. వాళ్ళని నువ్వు ఓడించలేవు. నీ ప్రయత్నం విరమించుకో అన్నట్లుగా అయితే చెప్తదన్నమాట. దాని తర్వాత ఇంకా అంటే మిగతా
ఇంకా వద్దు అన్నట్లుగా వాళ్ళు ఆగిపోతారు. దాని తర్వాత ఆ ఖాండవ వనం కూడా మొత్తం దహించుకోబోతదనమాట. ఈ ఖాండవ వనం నుంచి బయటపడిన వాళ్ళు ఎవరు అనంటే, ఆ టయానికి ఏమవుతుందంటే తక్షకుడు వేరే దగ్గరికెళ్ళిపోయి ఉంటాడు. ఓకేనా. వాళ్ళ తక్షకుడు కొడుకొచ్చి అశ్వసేనుడొచ్చేసేసి అక్కడే ఉంటాడనమాట. వాళ్ళ అమ్మ సహాయంతో తనైతే బయటపడతాడు. దాని తర్వాత కొంతమంది పక్షులైతే బయటపడతాయన్నమాట. ఓకేనా. వాళ్ళందరూ ఎళ్లి ప్రార్థించుకోంగా. ఓకేనా. దాని తర్వాత ఏందంటే లాస్ట్‌లో మయ అనే దానవుడు కూడా ఉంటాడు. ఆయన ఎలా అంటే ఎళ్లి సాక్షాత్తు అర్జునుడి దగ్గరికెళ్లి అభయం కోరుతాడన్నమాట. సో, ఇలా అభయం కోరిన వాళ్ళకి అభయం ఇవ్వాలి గదా! అందుకని అర్జునుడు అలా చెప్పంగానే కృష్ణుడు కూడా అతన్ని చంపడన్నమాట. సో, ఇక్కడ మయదానవుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరూ చెప్తారు. నాకు గొప్ప సభని అంటే కృతజ్ఞతతో మీకేదన్నా కోరుకోండి నా దగ్గర నుంచి అన్నట్లు అన్నప్పుడు అంటే మయదానవుడు ఎలా అంటే ఇప్పుడు మనకి విశ్వకర్మ ఉంటాడు చూడండి. అలాగే మయదానవుడు రాక్షసులకన్నమాట. శిల్పి. ఓకేనా. మీరేదన్నా కోరుకోండి నేను చేసిస్తాను అన్నట్లుగా అడిగినప్పుడు వాళ్ళేం చేస్తారంటే గొప్ప మయసభను నిర్మియమంటాడు. ఓకేనా. సో, అప్పుడు అంటే ఆయన కలిసి ఒక గొప్ప మయసభనైతే నిర్మిస్తాడన్నమాట. అంతా మ్యాజిక్‌గా ఉంటది. కనిపిస్తది నీళ్లుంటాయి కానీ నీళ్లు గావు. నేలుంటది మళ్ళీ నీళ్లయిపోతాయి. నీళ్ళలాగా ఉంటది, నేలగా ఉంటది. అన్ని రకాల పూల చెట్లతో, అన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి వనాలతో అంత అద్భుతంగా అయితే తీస్తాడన్నమాట మయసభ. అంత మ్యాజిక్‌గా అయితే ఉంటదన్నమాట. ఇక్కడేంటంటే ఆ మయసభని కొంతమంది కింకరులకే ఇస్తాడన్నమాట. రాక్షస కింకరులకి. వాళ్ళనుకుంటే ఆ మయసభని వేరే దగ్గరకి కూడా తీసుకోపోవచ్చన్నమాట. ఈ మధ్యన మనం ఇన్వెంట్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇంటిని కూడా మార్చుకునే టెక్నాలజీ కనిపెడుతూ ఉంటారు. అప్పట్లో వాళ్ళు ఇలా చేసేటోళ్ళన్నమాట. ఆ మయసభని మార్చి కూడా ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి ఇది కూడా ఉందన్నమాట. ఓకేనా. ఇయన్నీ మెన్షన్ చేయాలి కాబట్టి. సో, ఇవంతా అయితే జరుగుతదన్నమాట. దాని తర్వాత ఏం జరుగుతుందనంటే కొద్ది రోజులు జరుగుతూ ఉంటది. అశ్వమేధ యాగం చేయాలనుకుంటారన్నమాట. ఎక్కడ స్వర్గంలో ఉండే వాళ్ళ తండ్రి గారు చెప్పబట్టి. ఓకేనా. అంటే నారద మహర్షి వచ్చి చెప్తారన్నమాట. సో, అప్పుడేమవుతదనంటే కృష్ణుడినైతే అడుగుతారన్నమాట. ఇలా అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాము. ఏదైనా చెప్పండి అన్నట్లుగా అడిగినప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తాడన్నమాట. మనం అశ్వమేధ యాగం చేయడం అంటే ఎలా అంటే అంటే ఈ అశ్వమేధ యాగం వల్ల ఏమవుతదంటే రాజు చక్రవర్తిగా అయితే మారుతాడన్నమాట. ఓకేనా. సో, అది చేయాలనుకుంటారు. అప్పుడేం చెప్తాడనంటే కృష్ణుడొచ్చేసేసి మనందరికి తెలుసు జరాసంధుడి గురించి అయితే చెప్తాడన్నమాట. అప్పుడు ఏంటంటే జరాసంధుడు ఒక గొప్ప క్రూర రాజు. గొప్ప రాజు, క్రూర రాజు అన్నమాట. ఎందుకనంటే 100 మంది రాజులను బంధించి బలివ్వాలనుకుంటూ ఉంటాడన్నమాట. అలా 86 మందినో, 85 మందినో ఎంతమందినో 90 మందినో అనుకుంటా. తనైతే బంధించి ఉంచుతాడు. సో, మనం వెళ్లి అతన్ని గాని నువ్వు చంపేస్తే లేకుంటే ఓడిస్తే వాళ్ళందరిని మనం విడిపించిన వాళ్ళవుతాం. వాళ్ళందరూ ఇండైరెక్ట్‌గా మనల్ని చక్రవర్తిగా అయితే ఒప్పుకుంటారు అన్నట్లుగా ఇన్ని రకాలైనటువంటి ఐడియాలైతే వేస్తాడన్నమాట. ఓకేనా. దాని తర్వాత ఏమవుతది భీముడు, అర్జునుడు, కృష్ణుడు ఇలా ముగ్గురు కలిసి అయితే వెళ్తారన్నమాట. ఎక్కడికి జరాసంధుడి దగ్గరికి. ఇక్కడ జరాసంధుడి స్టోరీ నేను స్మాల్‌గా చెప్పేస్తా. ఏంటి అనంటే పుట్టంగానే అంటే ఎలా అంటే వాళ్ళ నాన్నకైతే ఎవరు కొడుకులైతే ఉండరన్నమాట. చండ కౌశికుడు అని ఒక ఋషి అయితే వచ్చినప్పుడు ఇతనెళ్లి అతనికి ఎన్నో ఉపకారాలైతే చేస్తాడన్నమాట. అప్పుడు తను ఒక ఫలం ఇచ్చినప్పుడు ఈయనేం చేస్తాడంటే ఇక్కడికొచ్చి ఫలాన్ని రెండిటిగా కట్ చేసి ఆ 2 ఫలాలైతే ఇద్దరు భార్యలకైతే ఇస్తారు. వాళ్ళ 2 ఫలాలు కోసిన ఫలాలు తినంగా ఏమవుతుందంటే ఈ 2 హాఫ్‌లన్నమాట. ఇప్పుడు ఒక శరీరం తీసుకోండి. ఇలా ఖచ్చితంగా 2 సగాలుగా గాని చేస్తే ఎలా వస్తదో అలా 2 సగాలుగా అయితే ఒక బాలుడైతే పుడతాడన్నమాట. హాఫ్ హాఫ్ అన్నట్టుగా. సో, దాంతో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక దాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పడేస్తారు. అక్కడికేమవుతదనంటే జర అనే ఒక రాక్షసొచ్చి ఆ మాంసాన్ని తినాలనుకుంటది. తినాలనుకుని ఏం చేస్తది? తీసుకోపోవడానికి 2 ఒక చేత్తో పట్టుకోవడం ఎందుకు? రెండిటిని ఇలా కలిపి తీసుకోపోదాం అనుకున్నట్లుగా తీసుకొని రెండిట్లో కలుపుతదనమాట. ఎలా ఎప్పుడైతే కలుపుతదో అప్పుడు పిల్లోడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఓకేనా. సో, అలా జర అనే ఒక రాక్షసి కలిపింది కాబట్టి అంటే ఆమె కదా సంధించింది. సో, జరాసంధుడైతే అవుతదనమాట. సో, తను చాలా గొప్పవాడు, చాలా బలవంతుడనమాట. క్రూరరాజు కూడా. సో, అతనైతే ఉంటాడనమాట. వీళ్ళు ముగ్గురు ఎలా అంటే మార్చేస్తారనమాట. వేషధారణ మార్చేసేసి బ్రాహ్మణులాగా అయితే అక్కడికెళ్ళేసేసి ఏమవుతుందంటే లోపలికి కూడా ఎళ్ళేసేసిన తర్వాత ఏమవుతదనంటే అతనితో యుద్ధానికైతే వెళ్తారనమాట. ఎందుకనంటే ఇక్కడ వీళ్ళు చేసిందేంటంటే అతనితో డైరెక్ట్‌గా యుద్ధానికెళ్తే అది వేరన్నమాట. వీళ్ళ సైన్యం వెళ్ళాలి, వీళ్ళ సైన్యం వెళ్ళాలి చాలా ఇదవుతది. అలా కాకుండా ఇక్కడేంటి అనంటే జరాసంధుడికి కొంచెం గర్వం ఎక్కువ. తను మల్ల యుద్ధంలో చాలా గొప్పవాడని జెప్పి. కానీ ఇక్కడ భీముడున్నాడని జెప్పి తనకు తెలీదన్నమాట. ఓకేనా. అంత గొప్ప బలశాలి భీముడు. ఓకేనా. తనని అలా కవ్విస్తే అంటే ఎలా అంటే రెచ్చగొడితే తను యుద్ధానికి వచ్చేస్తాడన్నట్లుగా కృష్ణుడికి తెలుసు. సో, అందుకని వీళ్ళందరూ ముగ్గురు కలిసి వెళ్తారు. తననైతే యుద్ధానికి రమ్మన్నట్లుగా ఆహ్వానిస్తాడన్నమాట. ఘోరాతి ఘోరంగా అయితే యుద్ధం జరుగుతూ ఉంటది. దాని తర్వాత ఏమవుతుంది అనంటే కృష్ణుడికి అర్థమవుతూ ఉంటదన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. భీముడు, జరాసంధుడు. కానీ బయట నుంచి చూసేటోళ్ళకి ఏమనిపిస్తది? ఎవరి దగ్గర శక్తి అయిపోతుంది అంటే ఎవరు క్షీణించిపోతున్నారు అని బయటుండేటోళ్ళకి అర్థమవుతది గదా! అప్పుడు కృష్ణుడు ఇలాంటి చిన్న డైలాగ్ ఏస్తాడన్నమాట. ఏంటి అనంటే భీమా నువ్వు అంటే ఎలా అంటే బాగా అలిసిపోయున్నావు. ఓకేనా. ఇండైరెక్ట్‌గా జరాసంధుడిని. బాగా అలిసిపోయున్నావు. నువ్వు ఒకవేళ జరాసంధుడిని బలవంతంగా గాని కొట్టావనుకో అతను చనిపోతాడు సుమా అన్నట్లుగా అయితే అంటాడనమాట. సో, అంటే ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు బలంగా కొట్టమని. తను తొందరగా చనిపోతాడు. తన శక్తి అయిపోయిందని చెప్పి. సో, అదే చదునుగా తీసుకొని భీముడైతే ఇంకా ఎక్కువ పిడిగుద్దులు గుద్దుతాడనమాట. ఇంకా అయిపోతుంటది. జరాసంధుడి పని అయిపోతుంటదనమాట. అప్పుడేంటంటే జరాసంధుడి మరణ రహస్యం తెలిసినటువంటి కృష్ణుడు
అంటే ఇలా పొల్లదీసి ఇలా ఇలా అన్నట్లుగా టీవీలో ఏయో చూపించినారు. బట్ అదంతా అయితే బుక్‌లో రాయలేదు. కానీ ఎలా చంపాలో సైగ చేశాడు అన్నట్లు మాత్రం అయితే రాసున్నారనమాట. సో, కృష్ణుడు ఎలా చంపాలో సైగ చేస్తాడు. దాన్ని బట్టి భీముడైతే జరాసంధుడినైతే చంపేస్తాడనమాట. ఇక్కడ ఒకటి ఏంటి అనంటే, భీముడి చేతిలో జరాసంధుడి వధ అయిపోయింది కాబట్టి, తన కింద బంధింపబడినటువంటి 90 మంది రాజులు లేకుంటే ఎంతమందున్నారో వాళ్ళంతా ఇండైరెక్ట్‌గా ఏంటి ధర్మరాజుకైతే చక్రవర్తిగా ఉండేదానికైతే వాళ్ళు అంగీకరిస్తారు గదా! సో, అలాగా రాజేశ్వరి యాగం కొంచెం అంటే ఫలించినట్లుగాను, ప్లస్ జరాసంధుడు లాంటి ఒక చెడ్డ రాజు కూడా చనిపోయినట్లుగాను ఉంటదనమాట. సో, ఇవందరిని అంటే అంతకుముందు అంటే ఇప్పుడు జరాసంధుడిని చంపించేసారు గదా! దాని తర్వాత ఏకలవ్యుని చంపించేస్తాడు. అంతకుముందు ఎలా అంటే భీముడి చేతిలో బకాసురుడు, దాని తర్వాత హిడింబాసురుడు చచ్చిపోయారు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు చంపుకుంటూ ఎందుకొస్తారంటే, వాళ్ళందరికీ తెలియకుండా వాళ్ళంతా ఫైనల్ యుద్ధంలో అడ్డంగా ఉండకుండా ఉండడానికి. ఇదంతా కృష్ణుడు ఆడించే నాటకం లాంటిదే అన్నమాట. సో, ఇది ఎపిసోడ్ ఇప్పటివరకు మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే, జరాసంధుడి వధ వరకైతే చెప్పామన్నమాట. దాని తర్వాత మయసభ, దాని తర్వాత దుర్యోధనుడొచ్చేది. దాని తర్వాత అసలు మెయిన్ ఘట్టమైనటువంటి ద్రౌపది దేవి వస్త్రాపహరణం. దాని తర్వాత ఇంకా మిగతా యుద్ధం అన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అయితే చెప్తూ ఉంటాను. థాంక్ యూ ఆల్.